ఫ్రెండ్స్, మనందరికీ ఒక జబ్బు పట్టింది. దాని పేరు ఏసో డచకో. ఎవరు సోది చెప్పినా దానికి చప్పట్లు కొడతాం. డేటా అవసరం లేదు, ఎవిడెన్సెస్ అవసరం లేదు. ఎవరు ఏ సోది చెప్పినా దానికి చప్పట్లు కొడతాం. దీనికి కారణం మనకి మసాలా కావాలి. డెవలప్మెంట్ వద్దు, పాడు వద్దు. మనకు కావాల్సింది మసాలా, ఎంటర్టైన్మెంట్ అంతే. యాజ్ లాంగ్ యాజ్ వి గెట్ దట్ ఎంటర్టైన్మెంట్, ఏసో డచకో, ఎవరు ఏ సోది చెప్పినా దానికి చప్పట్లు కొడతాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, గరికపాటి నరసింహారావు గారు, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ మీద, పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టడం మీద కొన్ని కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయాయి ఆయన చేసిన కామెంట్స్. ఆయన మీద అందరూ విరుచుకుపడుతున్నారు. పేద పిల్లలకి, స్కూల్ కి వెళ్లే పేద పిల్లలకి పెట్టే ఫుడ్ మీద పడుతున్నారేంటి, ఆ పేద పిల్లల్ని శోభనం పెళ్లి కొడుకులతో పోల్చడం ఏంటి అని ఆయన మీద మామూలుగా ఫైర్ అవట్లేదు జనాలు. కానీ ఈ మొత్తం ఇన్సిడెంట్ లో అసలు విషయం పక్కకు పోయింది. విజయ్, అసలు విషయం కాదు, కొసరు విషయం కాదు, ముందు అసలు ఆయన మాట్లాడింది కరెక్ట్ అంటావా తప్పు అంటావా చెప్పు అంటే, ఈ ఎపిసోడ్ లో మనం అదే చేద్దాం. ముందు అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విన్నాం. కలేజా మూవీలో నువ్వు దేవుడు స్వామి, ఆడు స్వామి, ఆడు అని మహేష్ బాబుకి తెలియకుండా రౌడీస్ ను ఆల్మోస్ట్ చంపైపోతారు. మీకు గుర్తుంది ఆ సీన్? మాస్ హిస్టీరియా అంటే ఇదేనమాట అని మహేష్ బాబు ఆ సీన్ లో రియలైజ్ కూడా అవుతారు. సో మనం కూడా మాస్ హిస్టీరియాలో పడిపోయి గుంపులు గుంపులుగా జనాలు ఏమనుకుంటున్నారో అవే ఒంటికి పూసుకోకుండా, జనాలంతా ఏమనుకుంటున్నారో అని కాకుండా మనం మన చెవులతో విన్నాం. స్థిమితంగా ఆయన ఏమన్నారో ఒకసారి కేర్ఫుల్ గా విన్నాం. తర్వాత నేను నా ఒపీనియన్ కూడా చెప్తా. ఆయన నిజంగా షంషేర్ గా నిజాన్ని నడి రోడ్ లో నిలబెట్టారా, లేదా ఆయన మాట్లాడింది ముమ్మాటికి తప్పేనా అని కరాఖండిగా నా ఒపీనియన్ ఏంటో కూడా నేను చెప్తాను. డీల్? Let's go. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫస్ట్లీ గరికపాటి గారు చెప్పే విషయాల్లో నాకు నచ్చినవి బోలెడన్ని ఉన్నాయి. కొన్ని విషయాలు చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి, సెన్సిబుల్ గా ఉంటాయి. ఆయన బాడీ ఆఫ్ వర్క్ ఇస్ అమేజింగ్. ఎగ్జాంపుల్ కి, గుడిలో దక్షిణ వేయడం, హుండీలో డబ్బులు వేయడం కాదు, పేదవాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయండి అని ఆయన చెప్పడం నాకు నచ్చిన బోలెడని విషయాల్లో ఇదొకటి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మెనీ ఎగ్జాంపుల్స్ దట్ షోస్ దాట్ ఆయన పేదవాళ్ల వ్యతిరేకి కాదు, ఆయన పేదవాళ్ళకి హెల్ప్ చేయమనే చెప్తున్నారు అనడానికి ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఇదే కాదు, ఆయన బోలెడని విషయాల గురించి, హిందూ స్క్రిప్చర్స్ లో చెప్పిన మంచి మంచి విషయాల గురించి, పాత చింతకాయ పచ్చడి స్టోరీస్ లా చెప్పడం కాకుండా ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా రిలేట్ చేసుకునేలాగా కూడా చెప్తారు. ఓన్లీ పురాణాలనే కాదు, కాంటెంపరీ ఇష్యూస్ మీద కూడా ఆయన కామెంటరీ చాలా బాగుంటది, చాలా సెన్సిబుల్ గా అనిపిస్తాయి నాకు బోలెడని విషయాల్లో. సో ద పాయింట్ ఇస్, ఆయన ఏమీ అవుట్డేటెడ్ పర్సన్ కాదు. ఇప్పుడు సమాజం ఏ అలవాట్లతో నడుస్తుందో, ఈ సొసైటీకి ఉన్న ప్రెసెంట్ కాన్ఫిగరేషన్ ఏంటో ఆయన తెలుసుకొని దానికి తగ్గట్టుగా లేటెస్ట్ గా రిలవెంట్ గా చేస్తారు ఆయన కామెంటరీ. ఈ రోజున్న తెలుగు డిస్కోర్సెస్ లో గరికపాటి గారి కామెంటరీ ఇస్ రిలవెంట్, ట్రెండింగ్ అండ్ ఇంపార్టెంట్ వాయిస్, నో డౌట్. మరి ఇలాంటి వాళ్ళ నుండి మిడ్ డే మీల్స్, పేద పిల్లలకి పెట్టే ఆ మధ్యాహ్న భోజనం మీద ఇలాంటి కామెంట్స్ ఎందుకు వచ్చాయి? ఆయన సెన్స్ ఉండే మాట్లాడారా, లేదా మనం సెన్స్ లేకుండా అర్థం చేసుకున్నామా? ఆయన ఏమన్నారో విందాం. ఆయన చెప్పింది నేను ఇప్పుడే కరెక్ట్ అని చెప్పట్లా, రాంగ్ అని చెప్పట్లేదు. మాస్ హిస్టీరియాలో పడిపోకుండా కేర్ఫుల్ గా ఒకసారి వినండి. వాళ్ళలో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే, వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటేరా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి, ఇంకొకడు వస్తాడు.
నీకు అనవసరం. ఆయన మాట్లాడింది విన్న తర్వాత మన దేశం, మన కంట్రీ ఎందుకని ఇంత వెనకబడిపోయింది అనే క్వశ్చన్ కి ఆనవాళ్లు దొరుకుతాయి. అంటే మన గవర్నమెంట్ అనేది అందరి కోసం కాదు, కొందరి కోసమేనా? మనం ఎడ్యుకేషన్ కూడా, బేర్ మినిమం ఎడ్యుకేషన్ కూడా ఖర్చు పెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నావా అనే క్వశ్చన్స్ అరేజ్ అవుతాయి. ఇన్ఫాక్ట్ మనం అంతా ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నావా అనే ఒక డిప్రెసివ్ సాడ్ ఫీలింగ్ వచ్చినా కూడా నేనేం ఆశ్చర్యపోను. ఎగ్జాక్ట్లీ ఆయన మాటలు అలాగే ఉన్నాయి. దానికి తగ్గట్టు ఆయనకి ఇప్పుడు వచ్చే క్రిటిసిజం కూడా అలాగే వస్తుంది. మరి ఇంకేంటి విజయ్ తేల్చేయక ఈ సోది డిస్కషన్స్ ఏంటి అంటే, హియర్ మీ అవుట్. ఆయన పేదవాళ్ళని, పేద పిల్లల్ని పట్టించుకోకుండా సొసైటీలో ఉన్న ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కూరుకుపోయి ఉన్న ప్రాబ్లమ్స్ ని లెక్కలోకి వేసుకోకుండా మాట్లాడారు అనే విషయం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, భోజనంలో గుడ్డెట్టాడా, గాడిద గుడ్డెట్టాడా, అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టడం ఏంటి, బుద్ధుండాలా లేదా? ఈ స్టేట్మెంట్స్ ఆర్ రిడిక్యులస్. ఆయనకి గుడ్డు నచ్చితే తినాలి, లేదంటే సైలెంట్ గా ఉండాలి. అంతేగాని ఇది మంచి ప్రోటీన్ సోర్స్ రా నాయన, పెట్టండి రా బాబు పిల్లలకి అని సైంటిఫిక్ స్టడీస్ చెప్తుంటే అది పెట్టడం ఏంటి, బుద్ధుండాలా లేదా అని అడగడం ఇస్ నాన్సెన్స్. చదివితే చదువు, లేదంటే వెళ్ళిపో అని చెప్పాలి వాడికి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు అంట. సార్ గరికపాటి గారు, ఇదేమన్నా మరమరాలు మిక్సరా? నచ్చితే కొనుక్కోలేదంటే వెళ్ళిపో అని చెప్పడానికి? చదువు సార్, ఇది వ్యాపారం కాదు. చదువు కొంతమందికి మొదట్లో చేదుగా కూడా ఉండొచ్చు, అయినా రప్పించాలి. చదివితే చదువు, లేదంటే వెళ్ళిపో అనేటట్టే అయితే మనలో చాలా మంది ఇప్పటికీ చదువు రాని వాళ్ళని మిగిలిపోయేవాళ్ళం. అది ఎడ్యుకేషన్ సార్, చదువు. గవర్నమెంట్ అనేది అమ్మలాగా కేర్ చేయాలి అండ్ నాన్నలాగా, ఫాదర్ లాగా దూరదృష్టితో ఆలోచించి అడుగులేయాలి. చదివితే చదువు, లేదంటే పో అనకూడదు సార్. అయినా కోడిగుడ్డు కోసం వస్తావని వండవేంటి సార్? సార్ కోడిగుడ్డు చూపించి సినిమా థియేటర్కి రప్పిస్తేనో, లేదా సిబిఎన్ గారి దయ వల్ల విచ్చలవిడిగా పెరిగిపోయిన లిక్కర్ షాప్స్ కి రప్పిస్తేనో డేంజర్ గానీ, కోడిగుడ్డు కోసం స్కూల్స్ కి రప్పిస్తే తప్పేంటి సార్? మహా అయితే బాగుపడతారు పిల్లలు, అంతే కదా. అంతకు మించి ఏం జరగదు కదా. కాస్త పౌష్టికాహారం దొరికి మాల్ న్యూట్రిషన్ కి దూరంగా కూడా ఉంటారు. ఎటు చూడు అది ఇండివిజువల్ కి, సొసైటీకి మంచిదే కదా సార్. మన పిల్లల కోసం మనం ఆ మాత్రం పెట్టుబడి పెట్టలేమా? ఇంకా ఏమన్నారు సార్, అసలు పిల్లలకి భోజనాలు పెట్టడం ఏంటండి, వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమనాలి లేదా మానేమనండి అంట. సార్ గవర్నమెంట్ ఎవరికి భిక్ష వేయట్లేదు. ఫస్ట్ మీరు మీ మైండ్ లో ఇది ఒకటి కరెక్ట్ చేసుకోండి. వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమనండి లేదా మానేమనండి. అసలు అంత చులకన? ఇంకా బాగా పెట్టండి, హెల్దీగా ఉండాలి, గట్టిగా తినాలి, బాగా ఆడుకోవాలి, మంచిగా చదువుకోవాలి అని చెప్పాల్సిన పొజిషన్ లో ఉన్న మీరు, పద్మశ్రీ గరికపాటి గారు, ఈ స్టేట్మెంట్స్ ఎంత తప్పు సార్. ఈ పిల్లలే కదా సార్ మన కంట్రీకి ఫ్యూచర్. మన పిల్లల్ని మనం అలా అంటామా? లుక్ ఎట్ స్వీడన్, ఫిన్లాండ్, ఎస్టోనియా ఇలాంటి కంట్రీస్ ఒకసారి స్టడీ చేయండి. అక్కడ స్కూల్స్ ఒకసారి వెళ్ళి స్టడీ చేయండి. ఎందుకు వాళ్ళు అక్కడ ఫ్రీగా మిడ్ డే మీల్స్ పెడుతున్నారు మీరు స్టడీ చేయండి. వాళ్ళ పిల్లలు ఫిజికల్లీ వీక్ గా గ్రోత్ స్టంట్ అయిపోయి వాళ్ళ దేశానికి ఏమి పనికి రాకుండా పోకూడదు అని అక్కడ గవర్నమెంట్స్ దే టుక్ దిస్ ఇనిషియేటివ్ సీరియస్లీ. డెవలప్డ్ కంట్రీసే వాళ్ళ పిల్లల పట్ల, వాళ్ళ ఎడ్యుకేషన్ పట్ల అంత సీరియస్ గా ఉంటే, డెవలపింగ్ కంట్రీ అయిన మన ఇండియా ఎడ్యుకేషన్ పట్ల, పిల్లల పట్ల ఎంత శ్రద్ధ చూపించాలి సార్? సార్ మీలాంటి థింకింగ్ ఉన్న వాళ్ళని చూస్తేనే అనిపిస్తుంది సార్ మన దేశం ఇందుకనైనా వెనకబడిపోయింది అనేది అనిపిస్తుంది. యు ఆర్ అ స్టాండింగ్ ఎగ్జాంపుల్ టు ప్రూవ్ దట్ పాయింట్. చూడండి, మీరు ఒక ఫీల్డ్ లో మీరు చేసిన వర్క్ కి, మీ ఎంటైర్ బాడీ ఆఫ్ వర్క్ ని గుర్తించి ఈ సొసైటీ, ఈ కంట్రీ మీకు ఒక మంచి రికగ్నిషన్ ఇచ్చింది, పద్మశ్రీ అని. మీరు ఈ పొజిషన్ లో ఉండి ఇంకా రెస్పాన్సిబుల్ గా, ఇంక్లూజివ్ గా అందరినీ కలుపుకుంటా ముందుకు వెళ్లాల్సింది పోయి, సైంటిఫిక్ గా ఉండాల్సింది పోయి, నోటికి ఏదొస్తే మాట్లాడతారా? ఈ రోజు మాకు సోషల్ మీడియా పుణ్యమా నిజాలేంటి, ఫేక్ న్యూస్లు ఏంటని తెలుస్తున్నాయి. కానీ ఇదే ఒక 200-400 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మీలాంటి థింకింగ్ ఉన్నవాళ్ళు, అరే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది అవసరం లేదు, తీసేయి, చదువు ఇష్టం ఉన్నవాడు వస్తాడు, లేకపోతే మానేమని చెప్పండి అని చెప్పి తీసేయండి రా అన్నారనుకోండి, మీరు చెప్పిందే ప్రాతిపదికగా తీసుకొని ఆ రోజుల్లో మీలాంటి థింకింగ్ ఉన్నవాళ్ళు మీరు చెప్పిందే ప్రాతిపదికగా తీసుకొని ఉంటారు. అందుకనే మన దేశం ఇంత వెనకబడిపోయి ఉంటది. మిమ్మల్ని పద్మశ్రీ అని చెప్పేసి ఈ కంట్రీ రికగ్నైజ్ చేసింది కదా సార్. కానీ మీరు చేసే స్టేట్మెంట్స్ లో ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉందా? ఒక ఎవిడెన్స్ బేస్డ్ థింకింగ్, ఒక డేటా బేస్డ్ థింకింగ్ అనేది ఉందా? అవేమీ లేకుండా భోజనాలు వాళ్ళని తెచ్చుకోమనాలి, లేదంటే మానేమనాలా? రియలీ? పిల్లలకి భోజనాలు పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి ఇన్నిస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకు లాగా మంచం ఎక్కి కూర్చుంటాడు, ఎందుకు చదువుతాడు వాడు అంట. సార్ గరికపాటి గారు, యు ఆర్ అ విద్వాన్, యు ఆర్ అ స్కాలర్, బట్ లుక్ ఎట్ యువర్ ఎక్స్పోజర్ టు ద హార్ష్ రియాలిటీస్, హార్ష్ కండిషన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ బోర్న్ ఇన్ పూర్ ఫ్యామిలీస్. పూర్ ఫ్యామిలీస్ లో బేసిక్ నెసెసిటీస్, ఫుడ్, వాటర్, క్లోదింగ్, షెల్టర్, వీటికి ఎంత స్ట్రగుల్ ఉంటది అనే వాటి పట్ల మీకు ఏమైనా ఎక్స్పోజర్ ఉందా సార్? పొద్దున్న లేచి నుంచి కూలీ పని చేసుకోవడం అవచ్చు, అగ్రికల్చర్ లేబరర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ ని ప్రొవైడ్ చేయగలరు? వాళ్ళు ఫేస్ చేసే బ్రూటల్ రియాలిటీస్ పట్ల మీకున్న అవగాహన, మీకున్న ఎక్స్పోజర్ ఇస్ జీరో. మీకు ఏమాత్రమైనా వాళ్ళు పడే ఈ డైలీ స్ట్రగుల్స్ మీద గరికపాటి గారు మీకు గడ్డి పరకైనంత అవగాహన ఉండుంటే మీ నోట్లోంచి మాటలు వచ్చేవి కాదు సార్. కానీ మీరే గుడిలో దక్షిణ వేయకండి, గుడి హుండీలో డబ్బులు వేయకండి, పేదవాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి అని మీరే అన్నారు. సో మీకు పేదవాళ్ళ పట్ల, వాళ్ళ బాధల పట్ల స్పృహ లేదా
లేదా అంటే ఉంది, కానీ ఈ కామెంట్స్ వచ్చాయి అంటే ఏంటి అర్థం? మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ ఇస్ షాలో టు కామెంట్ ఆన్ ది సబ్జెక్ట్స్. మీకు గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీద కామెంట్ చేసే అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ గానీ, అవగాహన గానీ, గ్రౌండ్ రియాలిటీస్ మీద ఎక్స్పోజర్ గానీ లేదు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఆయన చెప్పిందంతా కొట్టిపడేద్దు. ఆయన చెప్పిన మెయిన్ పాయింట్ వద్దాం. ఇంకా ఆయన ఏమన్నారు? స్టూడెంట్స్ కి ఇన్ని ఫెసిలిటీసా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి, పైగా అందులో బల్లి పడింది పిల్లి పడింది పడదా? దిస్ ఇస్ అగైన్ రిడిక్యులస్. సార్ గరికపాటి గారు, ఇన్ని ఫెసిలిటీసా అని అనకండి సార్ ప్లీజ్. వాళ్ళకేమి 5 స్టార్ హోటల్లో పెట్టే ఫుడ్ కాదు సార్ పెట్టేది. ఒకసారి వాళ్ళ ప్లేట్ లో పెట్టే ఫుడ్ చూసి మాట్లాడండి సార్, ఇన్ని ఫెసిలిటీసా అని. పైగా అందులో బల్లి పడింది పిల్లి పడింది పడదానా? ఎవరైనా గరికపాటి గారికి నెక్స్ట్ టైం ఫుడ్ పెట్టేటప్పుడు ఒక రోజు బల్లి పడిందని, ఇంకో రోజు పిల్లి పడిందని చెప్పండి. అలా అంటే ఆయన సర్లే ఇవన్నీ మామూలే, ఏముందిలే నేను పెద్ద పట్టించుకోను అని అంటారేమో నాకు చెప్పండి. మరి మనం తినే ఫుడ్ లో బల్లి పడినా పిల్లి పడినా అది పెద్ద సీన్ అవుద్ది. మరి ఈ పిల్లలు తినే ఫుడ్ లో బల్లి పడింది పిల్లి పడింది అంటే అంత తీసి పడేసి ఇష్యూనా? ఏమంటారు సార్? పైగా అందులో బల్లి పడింది పిల్లి పడింది పడదానా? సార్ మీరు తినే ఫుడ్ లో అయినా, మేము తినే ఫుడ్ లో అయినా, ఆ పిల్లలు తినే ఫుడ్ లో అయినా బల్లి పడకూడదు సార్, పిల్లి పడకూడదు సార్. అలాగ పడితే పడదా అని అస్సలు అనకూడదు సార్. ఇంకా చెప్పాలంటే మనం తినే ఫుడ్ లో పడినా పర్లేదు కానీ ఆ పిల్లలు తినే ఫుడ్ లో పడకూడదు సార్. చూడండి, ఇవన్నీ ఇంత స్కాలర్లీ పర్సన్ కి, ఇంత చదువుకున్న వాళ్ళకి చెప్పాలా? కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? చదువుకున్న చదువుకి జనాలు పడే సమస్యల పట్ల స్పందించే నేచర్ కి సంబంధమే లేదు. సార్ ఆలోచించండి. నెక్స్ట్ ఏమన్నారు? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుండి ఇస్తారు? ఎంతమందికి దారపోస్తారు? గవర్నమెంట్ కూడా. ఎక్కడున్నాయి డబ్బులు? సార్ గరికపాటి గారు, మీకు మన స్టేట్ బడ్జెట్ గురించి కానీ, మన స్టేట్ లో మన చీఫ్ మినిస్టర్లు ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారన్న దాని గురించి మీకు ఏ మాత్రమైనా గడ్డి పరకైనంత అవగాహన ఉంటే మీరు ఈ స్టేట్మెంట్ చెయ్యరు సార్. అంతెందుకు సార్, సీఎం సిబిఎన్ గారు ఆయన టమ్కీ వేసుకోవడానికి, డప్పు కొట్టించుకోవడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారో మీకు తెలుసా? ఎన్ని వందల కోట్లు పోసి డ్రోన్ షోలని, యోగా డేలని, ఆవకాయ ఫెస్టివల్స్ అని సీఎం సిబిఎన్ గారు పబ్లిక్ మనీని బర్న్ చేస్తారో మీకు తెలుసా? అవేమి మీకు కనిపించవా? అవన్నీ పొలిటికల్ టాపిక్స్, తూచ్, నేను వాటి గురించి మాట్లాడను అనంటే మరి పిల్లల ఫుడ్ మీకు అంత చులకనైపోయిందా? నాకెక్కడా కనిపించలేదే. మీరు ఏ రోజు కూడా మీ కెమెరా ముందుకు వచ్చి మీరు గవర్నమెంట్ ని, పబ్లిక్ మనీని ఏంటని మీరు ఇంత నాశనం చేస్తున్నారు, డబ్బులు లేవు కదా మన దగ్గర, మీరు జాగ్రత్తగా ఉండాలి కదా అని మీరు అడగడం నేను ఎక్కడ చూడలేదే. కానీ పిల్లల్ని మాల్ న్యూట్రిషన్ నుంచి బయటేయడం కోసం, ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి ఎగ్స్ పెడితే, ఫుడ్ పెడితే, బట్టలు ఇస్తే, పుస్తకాలు ఇస్తే బాధేసిందే మీకు. ఎందుకు సార్? కానీ ఆయన మాట్లాడిన అన్నిట్లో మెయిన్ పాయింట్ చూడండి. ఇక్కడే నేను ఆయన మాట్లాడింది కొట్టేయద్దు అనడానికి ఇదే రీజన్. చూడండి, ఇవాళ మధ్యాహ్న భోజనం ముఖ్యమైపోయింది, చదువు మిథ్యాన్నం అయింది, చదువు ఎవరికి అక్కర్లా, పైగా ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, కర్మ కాలిపోయి చదువు చెప్పక్కర్లేదు, ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు పేలాయి, ఎన్ని గుడ్లు మాస్టర్ తినేశాడు, ఇంకా వీడు చదువు ఎందుకు చెప్తాడు? మాస్టర్ని, స్టూడెంట్స్ కి ఇన్ని ఫెసిలిటీసా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. ఐ షేర్డ్ మై బిట్ ఆఫ్ క్రిటిసిజం. కానీ ఇక్కడ మన అందరం కూడా మిస్ అవ్వకూడని పాయింట్ ఒకటి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అన్నది కేర్ఫుల్ గా వినండి. ఇవాళ మధ్యాహ్న భోజనం ముఖ్యమైపోయింది, చదువు మిథ్యాన్నం అయింది, చదువు ఎవరికి అక్కర్లా, స్టూడెంట్స్ కి ఇన్ని ఫెసిలిటీసా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. గరికపాటి గారు ఈజ్ నాట్ ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ. ఆయన సొసైటీని డీప్ గా గ్రాస్ రూట్ లెవెల్లో అబ్జర్వ్ చేయకపోయినా అట్లీస్ట్ సర్ఫేస్ లెవెల్లో మాత్రం క్లోజ్ గా గమనిస్తున్నారు. చూడండి, మనం ఆనెస్ట్ గా నిజం మాట్లాడుకుందాం. అసలు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 5-6 ఇయర్స్ లో కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, కానీ అసలు ఓవరాల్ పిల్లల పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోదగ్గ లెవెల్స్ లోకి రీచ్ అయ్యామా? అవ్వలేదు. ఇది వాస్తవం. ఏసర్ సర్వేస్ అవ్వచ్చు, మీరు ఎలాంటి సర్వేస్, మన కంట్రీ వైడ్ చేసిన సర్వేస్ మీరు ఎలాంటివి తీసుకున్నా సరే ఈ నిజాన్ని బయటపడతాయి. మన 8th క్లాస్ పిల్లలకి 5th క్లాస్ 6th క్లాస్ పిల్లల మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ డీల్ చేయడం రావట్లేదు. వాళ్ళ లిటరీ స్కిల్స్ అవ్వచ్చు, కాంప్రిహెన్షన్ ఎబిలిటీస్ అవ్వచ్చు, ఇవన్నీ కన్సర్నింగ్ లెవెల్స్ లో ఉన్నాయి అనేది ఫ్యాక్ట్ బేస్డ్ ఆన్ టన్స్ ఆఫ్ స్టడీస్. మరి అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేయని స్కూల్స్, ఆ స్కూల్స్ లో చదివే పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తే చదువు మిథ్యాన్నమైంది, చదువు ఎవరికి అక్కర్లేదు, స్టూడెంట్స్ కి ఇన్ని ఫెసిలిటీసా అవసరమా, చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి అని అన్నారు ఆయన. ఆయన అన్న దాంట్లో మనం మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ గురించి, మధ్యాహ్న భోజనం గురించి మాట్లాడుకున్నాం, కానీ ఆయన అన్న చదువు ఎవరికి అక్కర్లేదు, చదువు రావట్లేదు ఎవరికి అనే మాటలు ఎందుకు పక్కన పడేసాం? అసలు డిస్కస్ చేయాల్సింది దాని మీద కదా. మన స్టేట్ లో పబ్లిక్ అందరికి డెవలప్మెంట్ కదా కావాల్సింది, మరి డిస్కస్ చేయాల్సింది ఈ పాయింట్ మీద కదా. ఆయన ఇంట్లో ఉండే తాతయ్యలాగా చదువు రాకపోవడానికి కారణం అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం, ఆ భోజనం, ఆ గుడ్డు అన్నారు. నేను ఆ సెమాంటిక్స్ ని సపోర్ట్ చేయట్లేదు, కానీ ఆయన అన్న స్పిరిట్ ని కేర్ఫుల్ గా గమనించండి. ఆయన హైలైట్ చేసే పాయింట్ పిల్లల్లో ఫైర్ లేదని, పిల్లలు ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు అని. ఈ పాయింట్ మీద ఎవరు మాట్లాడలేదు ఎందుకు? కానీ గరికపాటి గారు ఇక్కడ మీరు తేడా గమనించాల్సింది ఏంటంటే, సార్ వాళ్ళకి చదువు రావట్లేదు, లెర్నింగ్ అవుట్కమ్స్ రావట్లేదు అంటే వాళ్ళకి పెట్టే ఫుడ్ మీద, వాళ్ళకి ఇచ్చే బట్టల మీద మీరు ఫింగర్ పాయింటింగ్ చేసే ముందు ఆ స్కూల్ టీచర్స్ ని, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఆ స్కూల్ టీచర్స్ కి అన్ని లక్షల రూపాయలు జీతాలు ఇచ్చే గవర్నమెంట్ ని, ఆ స్కూల్స్ ని ఇంత ఇన్ఎఫిషియెంట్ గా రన్ చేసే గవర్నమెంట్ ని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీకు అక్కడ గ్యాప్ అనిపించట్లేదా? అసలు గవర్నమెంట్
ఆంధ్రప్రదేశ్ లో ఎంత లౌజీగా ఉందో తెలుసా సార్? మీకు విషయం చెప్తా, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎంత గొప్ప మినిస్టర్ తెలుసా? ఆయన పేరుకి స్టాన్ఫర్డ్ లో చదువుకున్నాను, కార్నెగీ మెలన్ లో చదువుకున్నాను టమ్కి వేసుకుంటారు కానీ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు తీసుకున్నారంటే తెలుసా? ఢిల్లీలో రాజ్దీప్ సర్దేశాయ్ గారితో జరిగిన కాన్క్లేవ్ మీటింగ్ లో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? పొలిటీషియన్ గా ఆయన ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలంటే, పొలిటీషియన్ గా ఆయన ఎదగాలి అంటే యూనియన్స్ ని, అసోసియేషన్స్ ని ఎలా రన్ చేయాలి, వాళ్ళతో ఇష్యూస్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద ఆయనకి ఎక్స్పీరియన్స్ రావాలంట. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా ఈ ఇష్యూసే ఉంటాయి, అది నేర్చుకోవడానికే, వాటి మీద పట్టు తెచ్చుకోవడానికి నేను ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తీసుకున్నాను అని చెప్పిన గొప్ప వాళ్ళు మన లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్. మేము ఇంకా పిచ్చోళ్ళలాగా ఈయన స్టాన్ఫర్డ్ లో చదువుకొచ్చారు, ఇంకా భూమి బద్దలైపోయే విషయాలు ఏవో కొత్త కొత్త చేస్తారు, ఎడ్యుకేషన్ ని డెవలప్ చేస్తారు అనుకున్నాం. కానీ సీన్ కట్ చేస్తే రియాలిటీ ఇది. మరి గరికపాటి గారు చెప్పండి, ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ లో ఎడ్యుకేషన్ మినిస్ట్రీని రన్ చేస్తుంటే స్కూల్ పిల్లల అవుట్కమ్స్ ఎలా డెవలప్ అవుతాయి? సొంత పొలిటికల్ ఎజెండాస్ కోసం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని వాడుకునే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న స్టేట్ లో చదువు ఎందుకు వస్తుంది సార్? పిల్లల లెర్నింగ్ అవుట్కమ్స్ ఈ స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలు ఫోకస్ ఉంటుందా? అండ్ టీచర్ సాలరీస్ కి పిల్లల రిజల్ట్స్ కి ఏమైనా సంబంధం ఉందా సార్? గవర్నమెంట్ టీచర్స్ సాలరీస్ ఎంత తీసుకుంటున్నారు? పిల్లల ఎడ్యుకేషన్ అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమో ఇంత అధ్వానంగా ఉంటాయి, వాళ్ళ టీచర్స్ సాలరీస్ మాత్రం లక్షల్లో ఉంటాయి. మీరు అడిగి ఉండాలి కదా సార్ గరికపాటి గారు, పిల్లల ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కాకుండా మీరు నెల నెల ఇన్ని లక్షల రూపాయల జీతాలు ఎలా తీసుకున్నారని మీరు క్వశ్చన్ చేసి ఉండాల్సింది. గవర్నమెంట్ డబ్బులు కదా అవి, ఎందుకు అడగలేదు సార్? టీచర్స్ లో మీ ఫ్యాన్స్ ఉన్నారనా, లేదా పిల్లలకి ఇంకా ఓటు హక్కు రాలేదనా? మీరు ఇవన్నీ కూడా అడిగి ఉండాలి కదా సార్. గవర్నమెంట్ ఎందుకు సీరియస్ గా లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు సీరియస్ గా లేరు, టీచర్స్ పర్ఫార్మెన్స్ ఏంటి ఇంత అధ్వానంగా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే సాలరీస్ ఎందుకు అన్ని లక్షల్లో ఉంటున్నాయి, ఇవన్నీ క్వశ్చన్ చేయాలి కదా సార్. ఇవేమీ పట్టుకోకుండా డైరెక్ట్ గా పిల్లలు తినే ఫుడ్ మీద పడిపోవడం తప్పు కదా సార్. మోరల్ గానే కాదు సార్, టెక్నికల్లీ, సైంటిఫికల్లీ యు ఆర్ రాంగ్. ఎవ్రీ లెవెల్లో, ప్రతి లెవెల్లో మీరు సొల్యూషన్ గా మాట్లాడింది ఈ షాలో అండ్ థర్డ్ గ్రేడ్ నాన్ సెన్స్. మీ విద్వత్తుని అడ్మినిస్ట్రేషన్ లోకి, గవర్నెన్స్ లోకి తీసుకొచ్చే ముందు కాస్త హోంవర్క్ చేసుకొని రండి సార్. స్టడీ చేయండి, ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయండి, డేటాతో మాట్లాడండి, మీరు గమనించిన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పండి. కానీ సొల్యూషన్ గురించి మీరు చెప్పేటప్పుడు అది సైంటిఫిక్ గా, ఎవిడెన్స్ బేస్డ్ గా, డేటా బేస్డ్ గా ఉండాలి సార్. మీ అప్రోచ్ లో అది లేదు. సో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ లో గరికపాటి గారు అనింది రైటా రాంగా అంటే, సార్ గరికపాటి గారు మీరు హైలైట్ చేసిన ప్రాబ్లం పిల్లలకి చదువు రావట్లేదు అనేది వ్యాలిడ్ కన్సర్న్ సార్. ఐఎమ్ విత్ యూ. దేర్ ఆర్ టన్స్ ఆఫ్ స్టడీస్ అండ్ సర్వేస్ హైలైటింగ్ ద సేమ్ కన్సర్న్. కానీ మీరు దానికి సొల్యూషన్ గా పిల్లలకి పెట్టే ఫుడ్ మీద, వాళ్ళకి ఇచ్చే చిన్న చిన్న బేసిక్ నీడ్స్ మీద పడడం కరెక్ట్ కాదు సార్. నేను గుడ్డిగా కరెక్ట్ కాదు అనలేదు. ఇందాక నేను చెప్పినట్టు మీరు ఎన్నో కాజెస్ ని ఇగ్నోర్ చేశారు, ఎన్నో వేరియబుల్స్ ని మీరు ఇగ్నోర్ చేశారు. ఇన్ఎఫిషియెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి మీరు మాట్లాడలా, ఇన్ఎఫిషియెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని రన్ చేసే గవర్నమెంట్ గురించి మీరు మాట్లాడలా, ఇన్ఎఫిషియెంట్ టీచర్స్ అండ్ దర్ స్కిల్ సెట్స్ గురించి మీరు మాట్లాడలా. నేను అందరి గురించి అనట్లేదు. ఇన్ఎఫిషియెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా బోలెడని వేరియబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇగ్నోర్ చేసి అవతల పడేసి పిల్లల ఫుడ్ మీద డైరెక్ట్ గా వచ్చేసారు. కన్వీనియంట్ గా ఇగ్నోర్ చేశారు అని మాత్రం నేను అనట్లేదు సార్, బికాస్ ఎట్ టైమ్స్ వి గెట్ క్యారీడ్ అవే, వి ఆల్ ఆర్ హ్యూమన్స్. కానీ మీరు దయచేసి సొల్యూషనింగ్ లో ఇంకా డీప్ గా స్టడీ చేసి మాట్లాడండి సార్ ప్లీజ్. ఫ్రెండ్స్ మీరేమంటారు? గరికపాటి గారు ఇచ్చిన సొల్యూషన్ ఇస్ రాంగ్. ఆయన పిల్లల ఫుడ్ గురించి మాట్లాడడం ఇస్ రాంగ్. కానీ ఆయన రైజ్ చేసిన కన్సర్న్ ఇస్ వ్యాలిడ్. చదువు రావట్లేదు అనే కన్సర్న్ ఇస్ వ్యాలిడ్. దాని గురించి మాట్లాడాలి, దాన్ని అడ్రస్ చేయాలి అని మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్స్ లో వ్యాలిడ్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.